తూర్పు దేశ ప్రజలకు తాము ఆరాధించే దేవుని చిరునామా తప్పక కావాలి. దాదాపు తూర్పు దేశస్థులంతా విగ్రహారాధన ప్రభావంలో పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడికి వెళ్ళి పూజించేటట్లు ఆ దేవుని స్థలం లేక చిరునామా చాలా అవసరం. అన్యునిగా ఉన్నప్పుడు నాకు దేవుడు అవసరమైనప్పుడు నేను ఒక గుడికి వెళ్ళి ఒక విగ్రహం ముందు మోకరించి అతనితో ముఖాముఖిగా మాట్లాడేవాడిని. విగ్రహారాధికులకు తమ దేవత లేక దేవతల చిరునామా ఉంటుంది. అయితే నేను క్రైస్తవంలోకి వచ్చినప్పుడు మన దేవుని చిరునామా కనుగొనలేకపోయాను. అదే నా హృదయాన్ని అతిగా బాధించింది. ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనం పరలోకమందున మా తండ్రి అంటాము. నేను పరలోకం ఎక్కడా? భూమి గుండ్రంగా ఉంది కాబట్టి దాని మీద జీవించే వారికి పరలోకం వారి పైన ఉంది. అయితే భూమి అడుగున జీవించే వారికి స్వర్గం కింద ఉంది అనుకునేవాడిని. కాబట్టి పరలోకపు తండ్రి అని ఎక్కడ రాయబడినా నాకు అర్థమయ్యేది కాదు. తండ్రి మీరు ఎక్కడున్నారు? ఎక్కడ? ఇక్కడ? ఎక్కడ? తండ్రి నాకు దయచేసి మీ చిరునామా ఇవ్వండి అని అడిగాను. కాబట్టి తూర్పు ప్రజలు క్రైస్తవంలోకి వచ్చినప్పుడు వారు దేవుని చిరునామా కనుగొనలేని కారణంగా చాలా తికమక పడుతూ ఉంటారు. చాలా మంది నా దగ్గరకు వచ్చి, పాస్టర్ చో గారు, నేను సంబోధించడానికి మాకు ఒక పటం లేక బొమ్మ ఇవ్వండి, మీరు దేవుని నమ్మండి అని చెప్తున్నారు, కానీ ఆయన ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. పరలోకపు తండ్రితో మాట్లాడుతూ ఉండండి. నాకు ఆయన చిరునామా కానీ స్థలం కానీ తెలియదు. ఆయన కొన్నిసార్లు నా దగ్గరకు వస్తారు, మిగిలినప్పుడు రారు అని నా సేవ ప్రారంభంలో చెప్పేవాడిని. ఆ విధంగా ఎప్పుడూ ప్రసంగించలేక నేను తరచుగా ఆయన కొరకు ఏడుస్తూ ఉండేవాడిని. నాకు సరైన చిరునామా అవసరం కలిగింది. కాబట్టి నేను మన దేవుని చిరునామా వెతకడం ప్రారంభించాను. నా ఊహాలోకంలో నేను ఆదాం దగ్గరికి వెళ్ళాను. ఆదాం గారు, మీరు మా పితరులని నా నమ్మకం. మీకు చిరునామా తెలుసని నాకు తెలుసు. దయచేసి పరమ తండ్రి చిరునామా చెప్పండి. ఆయన ఏదైనా వనంలో నివసిస్తున్నారు. నీవు అక్కడికి వెళ్తే నీవు తండ్రి స్థలం గుర్తించగలవు అంటూ సంతోషంగా చెప్పాడు. నీవు కృప నుండి పడిపోయినప్పుడు నీవు ఏదైనా వనంలో నుండి తోలివేయబడ్డావు. దాని చిరునామా ఏమిటి అని అడిగాను. నాకు తెలియదన్నాడు ఆదాము. నా ఊహల్లో అబ్రహాము కలవడానికి నిశ్చయించుకున్నాను. నిరాశతో అబ్రహాము వద్దకు వచ్చి, అబ్రహాం గారు, మీరు విశ్వాసులకు తండ్రి, మీరు దేవుణ్ణి అనేక పర్యాయాలు కలుసుకున్నారు, దయచేసి మన తండ్రి చిరునామా చెప్పగలరా అని అడిగాను. నాకు దేవుడు ఎప్పుడు అవసరమైనా నేను ఒక బలిపీఠం కట్టి ఒక జంతువును వధించి నేను ఆయన కొరకు కనిపెట్టేవాడిని. కొన్నిసార్లు ఆయన నన్ను కలుసుకునేవారు, మిగిలినప్పుడు కలిసేవారు కాదు. కాబట్టి నాకు ఆయన చిరునామా తెలియదు అన్నాడు అబ్రహాం. అప్పుడు నేను అబ్రహాముని వదిలి మోషే దగ్గరకు వచ్చాను. మోషే గారు, తప్పక మన తండ్రి అయిన దేవుని చిరునామా మీకు తెలిసి ఉండాలి. ఆయన సన్నిధి మిమ్మల్ని విడువక ఉండేది అన్నాను. నిజంగా నేను ఆయన ఎరుగుదును. ఆయన అరణ్యంలో నిర్మించిన ప్రత్యక్ష గుడారంలో ఉండేవారు. పగలు ఆయన మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉండేవారు. నీవు అక్కడికి వెళ్తే దేవుణ్ణి కలుసుకోగలవు. దేవుని చిరునామా అక్కడ ఉంది. అయితే ఇజ్రాయేలీలు కానాను దేశం వచ్చిన తర్వాత అరణ్యంలోని ప్రత్యక్ష గుడారం మాయమైంది. అరణ్యంలోని ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఉంది అడిగాను. ఇప్పుడు నాకు తెలియదు, మోషే జవాబిచ్చాడు. నిరుత్సాహంతో సొలొమోన్ రాజు దగ్గరకు వచ్చాను. సొలొమోన్ రాజా, మీరు వివిధ రత్న మాణిక్యాలతో సౌందర్యమైన మహోన్నతమైన ఆలయం కట్టారు. మీకిప్పుడు దేవుని చిరునామా తెలుసా? సత్యమే, దేవుడు అద్భుతమైన సొలొమోను ఆలయంలో నివసిస్తున్నారు. ఒక తెగులు గాని రోగం గాని నా దేశంలో ప్రబలినప్పుడు దేవాలయంలో నివసించే దేవునికి ప్రార్థన చేసేవారు. అప్పుడు దేవుడు వారి మొర విని ప్రార్థనకు జవాబిచ్చేవారు. ఆలయం ఎక్కడుంది నేను అడిగాను. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల క్రితం ఆ ఆలయాన్ని బబులోను దేశస్థులు నాశనం చేశారు. ఆ ఆలయం చిరునామా నాకిప్పుడు తెలియదు. ఆ ఆలయం ధ్వంసం చేయబడింది. నాకిప్పుడు ఆ చిరునామా తెలియనందున చింతిస్తున్నాను, సొలొమోను జవాబిచ్చాడు. అప్పుడు నేను బాప్తిస్మిచ్చు యోహాను వద్దకు వెళ్ళాను. అయ్యా, బాప్తిస్మిచ్చు యోహాన్ గారు, మీకు తప్పక దేవుని చిరునామా తెలిసి ఉండాలి అన్నాను. అవును తెలుసు. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వైపు చూడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయనే దేవుని యొక్క చిరునామా. యోహాను జవాబిచ్చాడు. దేవుని చిరునామా కనుగొనే నా యాత్రలో నేను యేసు వద్దకు వచ్చాను. తప్పక నేను యేసులో దేవుణ్ణి కనుగొనగలను. యేసు ద్వారా దేవుడు మాట్లాడారు. ఆ ఏకైక కుమారుని ద్వారా ఆయన అద్భుతాలు చేశారు. యేసు ఎక్కడున్నా అక్కడ దేవుడున్నారు. దేవుని విలాసం దొరికినందుకు నా హృదయంలో సంతోషించాను. అయినను ఒక చిక్కు ప్రశ్న నా హృదయానికి వచ్చింది. యేసు మరణించి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమయ్యాడు. కాబట్టి యేసుక్రీస్తు విలాసం ఎక్కడుంది? నా అన్వేషణ ఎక్కడ ప్రారంభమైనదో ఆ మొదటికి వచ్చాను. యేసు, నువ్వు ఎక్కడ? నీ చిరునామా నాకు తెలియదు. నా ప్రజలకు నీ స్థలం ఎక్కడో చెప్పలేను. పరిష్కార మార్గం.
అప్పుడు జవాబు వచ్చింది, నేను చనిపోయి తిరిగి బ్రతికాను. నా శిష్యులందరికీ ప్రతి ఒక్కరికి నేను పరిశుద్ధాత్మను పంపాను. నేను మిమ్మలను అనాథులుగా విడవనని మీతో చెప్పాను. నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీకు పరిశుద్ధాత్మను పంపును. ఆ దినం నేను తండ్రి యందును, తండ్రి నాయందును, నేను మీ యందును, మీరు నాయందును ఉన్నామని గుర్తెరుగుదురు. క్రమంగా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు స్వయంగా నాలో జీవిస్తున్నారని చూడడం ప్రారంభించాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దేవుడు మనలను ముద్రించి మన హృదయాలలోకి తన పరిశుద్ధాత్మను పంపారు. నేను దేవుని చిరునామా కనుగొన్నాను, నా చిరునామాయే ఆయన చిరునామా అని గుర్తించాను. అప్పుడు నేను బయలుదేరి క్రైస్తవుల వద్దకు వెళ్ళి ధైర్యంగా ఇలా చెప్పాను, మనం దేవుని ఉనికిని కనుగొనగలం. నేను ఇప్పుడు ఆయన విలాసం కనుగొన్నాను. ఆయన చిరునామా నా చిరునామానే. ఆయన నాలో సర్వశక్తితోనూ అధికారంతోనూ జీవిస్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు నాలో నివసిస్తున్నారు. ఆయన నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వస్తున్నారు. ఆయన మీలోనూ జీవిస్తున్నారు. మీ విలాసమే ఆయన విలాసం. నీవు నీ గృహంలో ఉంటే ఆయన అక్కడున్నారు. నీవు నీ వ్యాపార స్థలానికి వెళ్తే ఆయన అక్కడున్నారు. నీవు వంటగదిలోకి పనిచేసేటప్పుడు ఆయన ఉన్నారు. దేవుడు నీలో నివసిస్తున్నారు. ఆయన మూల సంపద నీలో ఉంది. సహోదరులారా, వెండి బంగారములు నాకు లేవు, ఆహారం, బియ్యం, బట్టలు మీకు ఇవ్వడానికి నాకు లేవు. కానీ మీకు ఇవ్వడానికి నాకు ఒకటి ఉంది. దేవుడు మీలో నివసిస్తున్నారు. ఎవరిలోనైతే నివసించడం లేదో వారు యేసుక్రీస్తు యొద్దకు రండి. ఆయనను మీ సొంత రక్షకునిగా, పరలోక భూమి ఆకాశముల సృష్టికర్తగా అంగీకరించండి. తన సంపద అంతటితో ఆయన మీ హృదయాల్లో నివసించబోతున్నారు. ఆయన మీ ప్రతి అవసరము తీర్చును. ఈ సందేశం విన్నప్పటి నుండి వారు తమ విశ్వాసం అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టారు. అదే నా సేవకు నాంది, నా ప్రసంగ జీవితానికి పునాదిరాయి. అప్పటి నుండి దేవుణ్ణి ఆ మూల నుండి ఈ మూల వరకు పట్టుకోవాలని ప్రయత్నించాను. ప్రసిద్ధి నొందిన సువార్థికులు వస్తే నేను వారు చెప్పేది విని దేవుణ్ణి పట్టుకోవాలని పరిగెత్తేవాడిని. కొన్నిసార్లు ఒక కొండ వద్దకో లేక లోయలోనికో ప్రార్థనకై వెళ్ళేవాడిని. దేవుణ్ణి కనుగొనాలని అంతటా వెతికాను. ఈ నగ్న సత్యం గ్రహించాక ఇక అటు ఇటు పరిగెత్తడం మానేశాను. నేను దేవుని విలాసం, ఉనికిని కనుగొన్నాను. దేవుడు కోట్ల కొలది మైలు దూరంలో లేడు. దేవుడు 2000 సంవత్సరాల నాటి దేవుడు కారు. దేవుడు కేవలం భవిష్యత్తు కోసం దేవుడు కాదు. నీ దేవుడు తన సమస్త సంపద, శక్తి, అధికారంతో నీలో నివసిస్తున్నారు. ఆయన చిరునామా నీలోనే ఉంది. కాబట్టి నీవు ప్రతిదినం ఏ సమయంలోనైనా మాట్లాడి ఆయనను ప్రార్థించవచ్చును. ప్రార్థనా విశ్వాసం ద్వారా మీరు ఆయనను తాకి ఆయన సంపదను తట్టవచ్చును. మీరు ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు వింటాడు. మీరు మెల్లగా మాట్లాడినా ఆయన ఆలకిస్తారు. మీరు ధ్యానించినా ఆయన మీలో జీవిస్తున్నారు. కాబట్టి ఆయన మీ అవసరాలను తీరుస్తారు. కొరియాలో యుద్ధం ముగిశాక ప్రభు కొరకు పనిచేయడానికి మిషనరీలు వచ్చినప్పుడు నేను వారి పరిపాలన గురించిన సమావేశాలకు హాజరవుతూ ఉండేవాడిని. అచ్చట కొరియా సేవకులు చాలా వరకు ఆలయాలు నిర్మించడం, బైబిల్ కళాశాలను నడపడం వంటి అనేక రకముల ప్రణాళికలను ముచ్చటిస్తూ తమలో తాము పరిష్కారం కనుక్కోవడానికి వారు పలు విధాలుగా చర్చిస్తూ ఉండేవారు. ధనాన్ని గూర్చిన సమస్య రాగానే వారు వెంటనే ఒక మిషనరీ వచ్చి పనిచేస్తే బాగుంటుంది అనేవారు. వారు మిషనరీని కేవలం ఒక ఖజానాదారునిగా ఉపయోగించుకునేవారు. నా హృదయంలో నొచ్చుకొని, ఎందుకు మీరు ఎప్పుడు మిషనరీ మీద ఆధారపడతారు అని అడిగేవాడిని. దేవుడు మా ద్వారా కాదు, మిషనరీల ద్వారానే సహాయం చేస్తారు అని జవాబిచ్చేవారు. నేను బైబిల్ పాఠశాలలో పట్టభద్రుడైన తర్వాత ఎలాగైనా సరే నేను దేవుణ్ణి ముఖ్య మూల సంపదగా చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. నా దేవుడు నాకు అవసరమైనవన్నీ తీర్చగల సంపదతో నా హృదయంలో నివసించున్నట్లుగా నేను కనుగొన్నాను. దేవుని సంపదను ఎలా తాకాలో నేర్చుకున్నాను. 20 సంవత్సరాల సేవలో నేను ఎన్నడూ మరెవరి మీద ఆధారపడలేదు. విదేశీ పర్యటన చేయడానికి పసిఫిక్ మహాసముద్రం 45 సార్లు కంటే ఎక్కువ దాటాను. కానీ నేను ఎన్నడూ ఏ సంఘం నుండి ఒక పైసా కోసం అడగలేదు. కొరియాకు మిషనరీలను పంపించినందుకు మెచ్చుకుంటాను. కానీ నేనెన్నడూ విదేశీల సంఘాల నుండి ధన సహాయం కోరలేదు. ప్రతిసారి నేను దేవుని మీద ఆధారపడ్డాను. కష్టమైన, నష్టమైన ఆయన నా అవసరములన్నీ తీర్చారు. ఆలయం కట్టుకోవడంలోనూ నా సంఘములో నుండి ఇతరులకు సహాయం చేశాము. దేవుడు నిజంగా మా అవసరములన్నీ తీర్చును. నీకు అవసరమైన సంపద యావత్తు నీ హృదయంలో ఇప్పుడే ఉన్నదన్న విషయం నీ హృదయం మీద ముద్ర వేయ తలంచాను. రేపు కాదు, నిన్న కాదు, కానీ ఇప్పుడే దేవుని సర్వసన్నిధి నీలోనే ఉన్నది. దేవుడు ఎచ్చటా నిద్రించడం లేదు. దేవుడేదో ఒక గుడారం వేసుకొని సెలవుల్లో ఆనందించడానికి రాలేదు. దేవుడు నీ రక్షణ కార్యం జరిగించడానికి వచ్చారు. దేవుడు నీ ఆలోచన ద్వారా, దర్శనం ద్వారా, నీ విశ్వాసం ద్వారా రాగలిగినప్పుడే క్రియలు చేయగలరు. నీవే ఆ సాధనం. ఓ ప్రభువా, మీరు అతిమర్మంగా ఈ విశ్వంలో పనిచేసి అన్ని పనులు చేయండి అని చెప్పవచ్చు. లేదు,
నేను మీలో నివసిస్తున్నాను. నీ జీవితం ద్వారా ప్రవేశిస్తేనే తప్ప నేను ఈ లోకంలోకి శక్తితో రాలేను అంటాడు దేవుడు. నీవే ఆ సాధనం, బాధ్యతంతా నీదే. దేవునితో సహకరించాలన్న విశ్వాసం నీలో ఉత్పన్నం కాకపోతే దేవుడు పరిమితే ఉంటాడు. దేవుణ్ణి ఎంత విశాలంగా నువ్వు ఉంచగలవో అంత విశాలంలో ఉంటాడు. నీవెంత కొంచెంలో ఉంచగలవో అంత కొంచెంలో కూడా ఉండగలరు. పాపులు ప్రభు వద్దకు దుఃఖముతో విరిగిన హృదయంతో వచ్చినప్పుడు దేవుడు వారిలో జీవిస్తున్నారనియు యేసుక్రీస్తులో వారి సర్వసంపద ఉన్నదని మొట్టమొదటిగా బోధిస్తుంటాను. వారి హృదయాలు దేవునితో సహకరించడానికి మెరుగేటట్లు తిరిగి బోధిస్తాను. ఒకరి తర్వాత మరొకరు ఎవ్వరు తప్పిపోకుండా ప్రతి ఒక్కరూ నూతన విశ్వాసం పొంది అద్భుతమైన విజయవంతమైన జీవితం సాగిస్తూ ఉంటారు. వీరంతా పేదరికంలో జీవిస్తూ ఓటమితో నిండినచో వారి సంఘానికి 1969 నుండి 77 వరకు 2 కోట్ల డాలర్లు ఎలా ఇవ్వగలరు? ప్రతి సంవత్సరం 15 లక్షల నుండి 20 లక్షల డాలర్ల వరకు వేచించే పథకాలను చేస్తూ ఉంటాం. ఈ సభ్యులంతా ధనవంతులుగా చేయబడ్డారు కాబట్టి ఇవ్వగలరు. వారు అద్భుతమైన విజయం సాధించారు. మూల సంపద ఎలా తాకాలో వారికి తెలుసు. కానీ వారు మొదట శరీర పాపం నుండి పవిత్రపరచబడాలి. చాలామంది ప్రజలు 4 రకాల శరీర పాపాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. క్రైస్తవుడు దేవునితో కలిసి చురుగ్గా పనిచేయాలంటే ఇవి జయించబడాలి. ఈ పాపములకు పరిహారం పొందకపోతే దేవుడు వారి ద్వారా ప్రవేశించేందుకు అవకాశం లేకుండా ఇవి ఆటంకపరుస్తూ ఉంటాయి. 20 సంవత్సరాలకు పైగా ప్రజలు సలహాలిచ్చుట వలన కనుగొన్న వాటి ఫలితమే ఈ 4 అంశాలు.